ఆవాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జాగరణ అనంతరం సాగర తీరంలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు. శివనామ స్మరణతో మారుమోగిన విశాఖ సాగర తీరం. పుట్టుకతో వచ్చిన తీవ్రమైన మెదడు వెన్నుముక లోపాలను నివారించడంలో పురోగతి సాధించామన్న ఏఎంసీ ప్రిన్సిపల్. భారతదేశంలోనే ఈ అధ్యయనం చేపట్టిన మొట్టమొదటి వైద్య కళాశాల మనదేనన్న డాక్టర్ బుచ్చిరాజు. ఇందిరమ్మ అభయంతో ప్రతి నెల పేదవాడి ఇంటికి 5,000 రూపాయల పెన్షన్. కరపత్రాలను వెబ్సైట్ ను లాంచ్ చేసిన కాంగ్రెస్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ రాకేష్ రెడ్డి. ఇక వివరాలకు వెళ్తే, శివతత్వమే మంగళం, జన్మకో శివరాత్రి అన్నది ఆర్యోక్తి. దీని అర్థం సంవత్సరంలో వివిధ కారణాల వల్ల నిర్లక్ష్యం చేయబడ్డ దైవారాధన కనీసం శివరాత్రి రోజు చేసిన సమస్త మంగళాలు ప్రోధి చేస్తాయని అందించే దైవం భోలా శంకరుడు అన్నది అందరూ అనుభవపూర్వకంగా అనుభవించే సత్యం. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జాగరణ అనంతరం సముద్ర స్నానాన్ని ఆచరించటం పుణ్యకార్యంగా భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో విశాఖ సాగర తీరంలో భక్తులతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. చిన్న పెద్ద మొదలుకుని వృద్ధుల వరకు జాగరణ ముగించుకుని పుణ్య స్నానం కోసం సాగర తీరానికి బారులు తీరారు. తెల్లవారుజాము నుండి భక్తులు సాగర తీరానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు వాటిల్లకుండా భద్రతా రీత్యా గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు అధికారులు. పొరపాటున అలల తాకిడికి ఏ ప్రమాదమైనా జరిగితే లైఫ్ గార్డులు కూడా భక్తుల ప్రాణాల రక్షణకు సిద్ధంగా ఉంచారు. శివనామస్మరణతో సాగర తీరం మారుమోగిపోగా హరిఓం అంటూ స్నానాలను ఆచరించి జన్మానికో శివరాత్రి అంటూ తరించారు సాగర తీరాన శివభక్తులు. సంతతి ప్రమోదమాన మానసే కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిత్ దిగంబరే మనో వినోదమే తుగస్తుని జటాకటాహ సంభ్రమగ్ధమన్మలింపగజ్జరి రోలవీచి వల్లరి విరాజమానమోద్ధరద్దగద్దగజ్వలల్లలాటకట్టభావే కిశోర చంద్రశేఖరే రతిక్కు విక్షరం. మహిళా సాధికారతకు సీఎం జగన్మోహన్ రెడ్డి తూట్లు పొడిచారని తెలుగు మహిళలు ఆరోపించారు. ఈ మేరకు రామ్నగర్ పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగు మహిళా అధ్యక్షురాలు కేదార లక్ష్మి మాట్లాడుతూ మహిళా సాధికారతకు చంద్రబాబు నాయుడు నిలువెత్తు రూపమని అన్నారు. చంద్రబాబు నాయుడు ధ్యేయం మహిళా సాధికారతే అని కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని చంద్రబాబు అంటుంటారని తెలిపారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మహిళలకు స్వయం ఉపాధి పథకాలను రూపొందించి అమలు చేసి తద్వారా మహిళా సాధికారతకు చంద్రబాబు నాయుడు కృషి చేస్తారని తెలిపారు. అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారత పేరుతో మహిళలను నిలువున మోసం చేశారంటూ మహిళా ద్రోహి జగన్మోహన్ రెడ్డి అంటూ విమర్శించారు. మహిళల
ఎందుకంటే ఆడపిల్లలకి నుదుటి మీద ముద్దులు పెట్టి ఈరోజు ఆడపిల్లల యొక్క తాళినే తెంచేసి వాళ్ళకి జీవితం లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మహిళల ద్రోహి కాకపోతే ఇంకేంటో చెప్పాలి ఒకసారి. ఈరోజు మహిళలకు చేయూత అని చెప్పి వేలాది మందికి జీవితాల్లోనే వెలుగులు నింపే అన్నగా ఉంటానని చెప్పి అది సగానికి చేసేసి ఈరోజు దాన్ని క్యాస్ట్ సర్టిఫికెట్లు అవి ఇవి అని అడుగుతూ వాళ్ళకి కూడా సగం కట్ చేసేసి సగం పెన్షన్లు కట్ చేసేసి కొడుకులకు వదిలేసిన తల్లిలకి ఈరోజు అన్యాయం చేస్తూ చాలామంది జీవితాల్లోనే చిదిమేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మహిళల పరంగా అత్యాచారాలు జరుగుతున్నాయంటే కల్తీ మద్యం ఇచ్చి ఈరోజు యువతను ప్రోత్సహించి గంజాయి డ్రగ్స్ని ప్రోత్సహించడం వల్లే ఈరోజు మహిళలపై అత్యధికంగా అత్యాచారాలు, రేపులు, మానభంగాలు, మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి? ఈ విధంగా ఈ 4 ఏళ్లలోనే ఈ రాష్ట్రంలో మహిళను మాత్రమే పనంగా పెట్టి ఈవేళ అదే మహిళను చూపించి మీ అక్క చెల్లెళ్ళు మీ ఇంట్లో ఉంటే నాకు ఓటేయండి అని చెప్పుకుంటున్నాడు. అదే అక్క చెల్లెళ్ళు చూపించి అదే అక్క చెల్లెల మీద ఈ విధంగా ఇన్ని అత్యాచారాలు జరిగిన ఒక్కరోజు కూడా మాట్లాడలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు మహిళ స్వేచ్ఛగా ఏ రోజైతే బయటకు వస్తుందో నీ గవర్నమెంట్లో ఒక్కసారైనా స్వేచ్ఛగా వచ్చిందా? నీ ఇంటి పక్కనే తాడేపల్లిగూడెంలో నాగమ్మ అనే మహిళను చంపేస్తే నువ్వు వచ్చి బయటకే మాట్లాడలేదు. ఈరోజు ఇంతమంది ఆడవాళ్ళ జీవితాలని పనంగా పెట్టేసి ఇదే ఆడవాళ్ళని నువ్వు నీ ఇంట్లో నీ అమ్మని, నీ అక్కని, నీ చెల్లిని ఏ విధంగా చూస్తున్నావో అర్థమైంది. కాబట్టి ఈవేళ మహిళా ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని భూ కబ్జాదారుల దాడులు, దౌర్జన్యాలు, అధికారుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా పోరాడుతూ నివాస హక్కును కాపాడుకుంటున్న నేపథ్యంలో ఏకలవ్య కాలనీ ప్రజలకు అభినందనలు తెలిపారు పిఓడబ్ల్యూ లక్ష్మి. ఈ మేరకు సమాజంలోని అవినీతిని, అక్రమాన్ని ఎదుర్కొనే దిశగా సంచలన జాతులైన ఏకలవ్య ప్రజల్లో అక్షరాస్యతను పెంచే దిశగా వయోజన విద్యను ప్రోత్సహించేందుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ మేరకు మురికివాళ్ల నివాసుల సంక్షేమ సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వయోజన విద్యా కేంద్రాన్ని నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామికవాదులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రజల్లో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పెంపొందించే దిశగా విద్యావంతులను చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సావిత్రిబాయి పూలే వయోజన విద్యా కేంద్రంతో పాటు మేధావులు, న్యాయవాదులు, ప్రజా సంఘాల నాయకులు కూడా తమ మద్దతును అందజేయడం శుభ పరిణామమన్నారు. ఏకలవ్య కాలనీ ప్రజలు తమ పోరాటాల ద్వారా నివాస హక్కును సాధించుకున్నారు. ఆ నివాస హక్కును సాధించుకునే క్రమంలో కూడా వాళ్ళకి సంబంధించిన ఇతర జీవితంలో అనేక విషయాలు తెలియనంత తెలుసుకోవడమే రాజకీయం. కాబట్టి విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి వయసుతో సంబంధమే లేదు. విజ్ఞానం లేకపోవడం వల్ల అనేక సంబంధించిన విషయాల్ని సరిగా అర్థం చేసుకోకపోవడం, ఐక్యతలేమి, అనేక రకమైన మూఢనమ్మకాలు, అనేక దురలవాట్లు ఏదైతే సమాజం యొక్క ప్రభావంతో వాళ్ళ మీద పనిచేస్తున్నాయో వీటన్ని నుంచి బయటపడాలంటే ఈ అంధకారం నుంచి వెలుగులోకి కానీ, మూఢత్వం నుంచి విజ్ఞానంలోకి కానీ బయటికి రావాలంటే వాళ్ళకి చదువు అనేది చాలా అవసరమని చెప్పేసి అందరూ కూడా ప్రజా సంఘాలుగా గుర్తించడం జరిగింది. ప్రజల మధ్య ఐక్యతని పెంపొందించడం కోసం మేము ఏదైతే ఈ వయోజన విద్యా కేంద్రాన్ని పెట్టాలని చెప్పి దీనికి సావిత్రిబాయి పూలే వయోజన విద్యా కేంద్రం అని పెట్టడం జరిగింది. మొత్తం కూడా చదువు రాని వాళ్ళంతా కూడా ఇందులో చేరి వాళ్ళంతా కూడా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, చదువు నేర్చుకోవాలని, అంటే సంతకాలు పెట్టడమే చదువు కాదని, దాన్ని మొత్తం కూడా విజ్ఞానాన్ని పెంపొందించుకోవడమే చదువు అని, ఆ చదువు కోసం దీనికి సహాయపడే మొత్తం కూడా సావిత్రిబాయి పూలే ట్రస్ట్ని కానీ, అది ఇతర సంబంధించిన ఉత్తమ అధ్యాపకులను కానీ, అదేవిధంగా న్యాయవాదులను కానీ అందరినీ కూడా మన ఏకలవ్య కాలనీ వాళ్ళకి సపోర్టింగ్గా, వాళ్ళకి మద్దతుగా సహాయ సహకారాలు అందించడానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈవేళ చాలా సంతోషంగా ఉంది. మాకు ఒక 100 మంది వయోజనులైన పెద్దవాళ్ళు మేము చదువుకుంటాం, మాకు చదువు నేర్పండి అని స్వతంత్రంగా ముందుకు వచ్చి మాకు ఒక వయోజన పాఠశాల కావాలని అడగటం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకు. ఆ చైతన్యాన్ని చూసి మేము చాలా ఆనందపడ్డాం. వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని, వాళ్ళకి కావాల్సిన పలకలే కాదు, పుస్తకాలే కాదు, టీచింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా కూడా అందించడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే అక్కడ ఎవరైతే ఆ వయోజనులకు చదువు చెప్పడానికి వాలంటీర్స్గా ముందుకు వచ్చారో వారికి కూడా మేము ఒక గౌరవ వేతనాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే ఆ యొక్క విద్యా కేంద్రంలో వాళ్ళు పెద్దవాళ్ళు కూర్చుని చదువుకోవడానికి వీలుగా వాళ్ళకి కావాల్సిన బల్లలు కానీ, లేదా ఒక 30 కుర్చీలు కానీ ఒక బ్యాచ్గా చదువు నేర్పిస్తామంటున్నారు. కాబట్టి అవి కూడా మా సావిత్రిబాయి పూలే ట్రస్ట్ నుంచి ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే అమ్మ సావిత్రిబాయి పూలే ఈ దేశంలో అట్టడుగు వర్గాల వాళ్ళకి, ప్రజలకి, స్త్రీలకి ముఖ్యంగా అక్షరభిక్ష పెట్టిన మహాతల్లి. రేపు ఆవిడది 127వ జయంతి వర్ధంతి సభ జరగబోతుంది. ఆ సందర్భంగా ఆమె పేరు మీద మేము ఇప్పటికీ 20 సంవత్సరాలుగా
పేద పిల్లల విద్య కోసం ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్గా ఎంతో కృషి చేస్తూ వచ్చాం. నాతవరం గ్రామంలో 20 విద్యా కేంద్రాలను కూడా మేము ప్రారంభించి 5 ఏళ్ల క్రితం నడిపిస్తూ వచ్చాం. ఈవేళ ఇలా మురికివాడల్లో పెద్దలకి చదువు నేర్పడానికి ఒక అవకాశం మాకు POW మహిళా సంఘం ద్వారా మా ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. మా బాధ్యతను మేము తప్పకుండా నెరవేరుస్తాం. ఇది ఏకలవ్య కాలనీ అనేటువంటిది ఎప్పటి నుంచో సంచార జాతుల వాళ్ళు దీంట్లోనే నివసిస్తున్నారు. ఈ నివసించడం అనేటువంటిది ఒక విధంగా చెప్పాలంటే ఎప్పటి నుంచి నివసిస్తున్నారో కూడా రికార్డులు లేవు. అంటే అన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు. అయితే ఈరోజు సందర్భం ఏమిటంటే ఈరోజు ఇక్కడ వాళ్ళకి చదువు అనేటువంటిది ఉండాలి అనేటువంటిది ఏర్పాటు చేయాలని సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ వయోజన విద్యా కేంద్రం ద్వారా ఇక్కడ చదువును కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది దాని అధ్యక్షురాలు ఇక్కడ వచ్చి ఈరోజు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీటితో పాటు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దీని మీద ఎప్పటి నుంచో పెద్ద వాళ్ళ కళ్ళు ఉన్నాయి. ఇది కబ్జా చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ నుంచి కాపాడుకుంటూ ఒక పక్క వీళ్ళకి కనీస వసతులు అంటే మురికివాడలు డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా చట్టం ఉన్నప్పుడు మురికివాడలు డెవలప్ చేయడానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేయాలి. అవేవి ఏర్పాటు చేయలేదు సరికదా. ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా లేకపోతే ఒక ట్యాక్స్ విధించాలన్నా లేకపోతే అంటే నీళ్ళు అడిగేయాలనుకోండి ట్యాప్ కావాలి, ట్యాప్ కావాలనుకోండి, కొళాయి కావాలనుకోండి దానికి ట్యాక్స్ పన్ను కావాలి, అసెస్మెంట్ బుక్ కావాలి. అసెస్మెంట్ కావాలంటే అసెస్మెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేస్తున్నారు. అలాగ వేయడానికి కుదరదండి. ఎందుకంటే మురికివాడలో ఏ రకంగా ట్యాక్స్ అసెస్మెంట్ ఉండాలి. అలాగే మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లు ఎలా ఉన్నాయి, రోడ్ల పరిస్థితి ఏంటి, అక్కడ ఫెసిలిటీస్ పరిస్థితి ఏంటి అనేటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి వేయవలసి ఉంటుందండి. అంతేగాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కును అమ్మేందుకు కుట్ర పన్నాయని, ఆ కుట్రలను ఎదుర్కొనేందుకు కార్మిక వర్గం సిద్ధంగా ఉందని AITUC జిల్లా అధ్యక్షులు పడాల గోవింద్ తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో GVMC గాంధీ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో నేడు జిల్లా సభ్యులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలను చేశారు. ఈ సందర్భంగా AITUC జిల్లా అధ్యక్షులు పడాల గోవింద్ మాట్లాడుతూ ఉద్యోగ కల్పన దిశగా ఆలోచించలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక రంగాన్ని కుదేలు చేసే విధంగా ప్రైవేటీకరణ విధానాలను ప్రోత్సహిస్తున్నాయన్నారు. విశాఖ ఉక్కును నిర్వీర్యం చేసి నష్టాల బాటలో పయనింపజేసి ప్రైవేటు పరం చేసేందుకు అనేక కుట్రలను పన్నుతున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు ప్రతి ప్రభుత్వ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఆలోచనతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం నెట్టుకున్నది. అదేవిధంగా ఈరోజు విశాఖ జిల్లాకు గుండెకాయ అయినటువంటి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఈరోజు బీజేపీ చూస్తూ ఉన్నది. ఈరోజు అదే బీజేపీ ప్రభుత్వం ఓట్ల ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగాల్ని ప్రైవేటు రంగాలు ఉన్నవని ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఈరోజు ఏదైతే ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో అన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి ఉద్యోగ అవకాశాలు లేకుండా యువతని తప్పుతో పట్టే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నెట్టుకున్నది. దాంట్లో భాగంగానే AITUC, CITU ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా కలిపి 2/4/2021 నుంచి నేటి వరకు కూడా విశాఖపట్నంలో GVMC గాంధీ విగ్రహం దగ్గర నిత్యం కూడా ఈ దీక్షా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేంత వరకు కూడా కార్మిక సంఘాలు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని ఆపమని, ఏదైతే కార్మిక సంఘాలన్నీ కలిపి కూడా చేస్తున్నటువంటి ఈ ఉద్యమాలకి ప్రజలు కూడా మద్దతు తెలిపే రోజులు కూడా ముందు పడ్డాయని, ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందో ఆ ఆలోచనని వెనక్కి తీసుకొని ప్రభుత్వ రంగంలోనే ఈ స్టీల్ ప్లాంట్ ఉండే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే రేపు 24 ఏప్రిల్లో జరిగిన ఎలక్షన్లో మిమ్మల్ని ఈ ఆంధ్ర రాష్ట్రంలో బంగాళాఖాతంలో కలపడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకాడదని, కార్మిక వర్గం వెనకాడదని చెప్పి ఈ బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తున్నాం. ఆంధ్ర మెడికల్ కాలేజీలోని న్యూరో సర్జరీ విభాగానికి చెందిన పరిశోధకుల బృందం ప్రఖ్యాతిగాంచిన జాతీయ, అంతర్జాతీయ వైద్యులతో కలిసి స్పైనా బిపిడా, అనెన్స్ఫాలి వంటి పుట్టుకతో వచ్చే తీవ్రమైన మెదడు, వెన్నుముక లోపాలను నివారించడంలో
పురోగతిని సాధించారని ఏఎంసీ ప్రిన్సిపల్ అదనపు వైద్య విద్యా డైరెక్టర్ డాక్టర్ జి బుచ్చిరాజు వెల్లడించారు. శనివారం ఏఎంసీ ప్రిన్సిపల్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ అధ్యయనం భారతదేశంలోనే మొట్టమొదటిదన్నారు. ఇది ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ జర్నల్ అయినటువంటి జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ నెట్వర్క్ ఓపెన్ అనే పబ్లికేషన్ లో ప్రచురింపబడిందని తెలిపారు. ఎవరైనా యాక్సెస్ చేయడానికి ఆన్లైన్ లో ఉచితంగా అందుబాటులో ఉందన్నారు. ఫోలిక్ యాసిడ్, టేబుల్ సాల్ట్ చేర్చడం వల్ల మెదడు, వెన్నుపాము అభివృద్ధిని ప్రభావితం చేసే అత్యంత సాధారణ తీవ్రమైన పుట్టుకతో వచ్చే క్రమరాహిత్యాలతో న్యూరల్ ట్యాప్ డిఫెక్ట్ సమర్థవంతంగా నివారిస్తుందని తెలిపారు. కూడా కొంతమంది పిల్లలకి సరిగా ఫామ్ అవ్వకపోవడం, వీటిని స్పైనా బైఫిడా ఎనెన్కెఫలీ అంటాం. ఈ బేబీస్ ఒకసారి పుట్టిన తర్వాత, ఇప్పుడు మీకు కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఆ బేబీస్కి పుట్టుకతోటే వెన్ను మీద ఒక కణితిలాగా, పుండులాగా, లేకపోతే స్వెల్లింగ్ లాగా వచ్చి దాని నుంచి ఇన్ఫెక్షన్స్ మెదడుకి పాకి, లేకపోతే ఆ రెండు కాళ్ళు చచ్చుబడిపోవడము, యూరిన్ కంట్రోల్ లేకపోవడము, ఇటువంటి చాలా సమస్యలతో పిల్లలు పుడతారు. ఇలాగ ఒకసారి అవకరంతో కానీ పిల్లలు పుడితే వాటికి డిఫెక్ట్ ఏదైతే ఉందో, పుండు ఏదైతే ఉందో, పుండు క్లోజ్ చేయడానికి మనం ఆపరేషన్ చేయడము, కాంప్లికేషన్స్ మినిమైజ్ చేయడమే తప్ప ఇటువంటి బేబీస్ని మళ్ళీ కంప్లీట్గా నార్మల్గా ఉండేలాగా మనం తీసుకురావడం చాలా కష్టం. అందుకని దీనికి కారణాలు అన్వేషిస్తే జన్యుపరమైన కారణాలు, అలాగే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, మనం తీసుకునే ఆహారం, న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్, అలాగే కొన్ని రకాల మందులు కూడా వీటికి కారకంగా ఉన్నాయి. సో వీటిని మనం ప్రివెంట్ చేయగలం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఈజీలీ ప్రివెంటబుల్ కండిషన్. అంటే మనం ఈ గర్భిణీ స్త్రీ ఎవరైతే తల్లుల కింద ఉంటారో వాళ్ళు సరైన మోతాదులో ఫోలిక్ యాసిడ్ తీసుకున్నందువల్ల ఆ ఫోలిక్ యాసిడ్ లెవెల్ కానీ రక్తంలో సరిపడా ఉంటే ఇటువంటివి నివారించవచ్చు. ఈ చిన్నపిల్లల్లో, అంటే పుట్టిన పిల్లల్లో ఈ న్యూరాలజీకి సంబంధించిన న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాం. అది యూజువల్గా బిడ్డ మొదటి 2 నుంచి 6 వారాలు టైంలో ఈ న్యూరల్ ట్యూబ్ అన్నది డెవలప్ అవుతుంది. ఆ న్యూరల్ ట్యూబ్లోంచే మనకి మెదడు, స్పైనల్ కార్డు అది డెవలప్ అవుతుంది. ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అన్నవి వెరీ ఇంపార్టెంట్ కంజెంటల్ డిఫెక్ట్స్. ఇంచుమించులో మన భారతదేశంలో చూస్తే 40 నుంచి 50 ప్రెగ్నెన్సీస్లో ఈ కంజెంటల్ డిఫెక్ట్స్ రావచ్చు. 40 నుంచి 50 ప్రెగ్నెన్సీస్ ఇన్ 10,000 ప్రెగ్నెన్సీలో రావచ్చు. ఇట్స్ సచ్ ఏ కామన్ ప్రాబ్లం. సో దానివల్ల ఏమవుతాయంటే అందులో మేజర్గా ఎనెన్కెఫలీ, అంటే మెదడు డెవలప్ అవ్వకుండా ఫార్మ్ అవ్వడం వల్ల వచ్చే డిఫెక్ట్ అయితే అసలు జీవితం కూడా ఉండదు. అది స్టిల్ బర్త్ కానీ డెలివరీ కూడా ముందు చేయవలసి ఉంటుంది. అలాగే ఈ స్పైనా బైఫిడా అంటాం, అంటే ఈ స్పైనల్ కార్డ్ డిఫెక్ట్స్ వలన పోస్ట్ డెలివరీ చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. దానివల్ల ఆపరేషన్లు అవి చేయవలసి వస్తుంది. ఖర్చుతో కూడుకున్న విషయం. ఒక్కోసారి దానివల్ల బ్రెయిన్ ఫార్మేషన్లో కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అలాగే స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్ వలన మనకి డిజబిలిటీ, అంటే కాళ్ళు 2 పెరాలసిస్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో సిగ్నిఫికెంట్ డిజబిలిటీ వస్తుంది. సో ఇది ప్రివెంట్ చేయడానికి మామూలుగా ఇట్స్ వెల్ నోన్ దట్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఇస్తే ప్రెగ్నెంట్ ఉమెన్లో ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, కంజెంటల్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ప్రివెంట్ చేయొచ్చు. అది మనకి అనాదిగా తెలిసిన విషయం. అందుకే బీసీ కులాల నాయకులకు టికెట్లు తీసేసి ప్రజా చేదరింపు ఉన్న విజయసాయి పెద్దరెడ్డికి సీట్లు ఇవ్వడమే బీసీలపై జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రేమ అంటూ జనసేన నాయకులు మాంసకృష్ణ యాదవ్ తెలిపారు. ఈ మేరకు శివాజీపాలెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన నాయకులు ఇంటికి పోలీసులను పంపి ఇబ్బందులు పెడితే భయపడేది లేదని స్పష్టం చేశారు. ఇక 50 రోజులే జగన్ ప్రభుత్వానికి మిగిలి ఉందని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా ఉండాలి. విశాఖపట్నం ప్రజలు చాలా హ్యాపీగా ఉండాలని మహాశివుని ప్రార్థిస్తూ, నిన్నే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇది 2009 కాదు, ఇది 2024.
దాడులకు భయపడడం, భయపిస్తే భయపడేది లేదు, ఈ రెండు కూడా జరగవని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. మేము చెప్తా ఉన్నాం, నైట్ పూట అధికారంలో ఉన్నాం కాదని చెప్పి మీరు ఏదో జడిపిస్తే జడిచిపోవడానికి మేమేం పిల్లలం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. మీరు నైట్ వెళ్ళి అపార్ట్మెంట్ల మీద సోదాలు, ఇళ్ల మీద సోదాలు చేస్తే భయపడి కూర్చోడానికి ఎవరు కూడా ఇక్కడ సిద్ధంగా లేరు. ఇలాంటివి మానుకోండి. ఫస్ట్ ఆ రోజులు పోయాయి. ఒక 20 సంవత్సరాల క్రితం ఆ రౌడీయిజం ఎక్కడా కూడా తినలేక మీ వెనక చాలామంది తిరిగేవాళ్ళు, గోండాయిజం, రౌడీయిజానికి. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఒక డాక్టర్ ఉన్నాడు, చాలా హ్యాపీగా బతుకుతూ ఉన్నారు. ఎవరు కూడా చెడు మార్గంలో నడవడానికి ఎవరు కూడా ఇష్టంగా లేరు. కాబట్టి మీకు ధైర్యం ఉంటే ఎలక్షన్లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలి, అంతే తప్ప భయభ్రాంతులు చేసి గెలవాలనుకోవడం మాత్రం చాలా పొరపాటు అని చెప్పేసి మహిళల అభ్యున్నతికి టీడీపీ కృషి చేస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. మహిళల అభ్యున్నతికి కళలకు రెక్కలు అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన సందర్భంగా శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కళలకు రెక్కలు పోస్టర్ను అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలుగు మహిళలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ మహిళలను సాధికారత దిశగా నడిపించాలనే సదుద్దేశంతో కళలకు రెక్కలు పథకాన్ని టీడీపీ, జనసేన పార్టీలు తీసుకువచ్చాయన్నారు. నారా భువనేశ్వరి కళలకు రెక్కలు పథకం పోస్టర్ వెబ్సైట్ ను ప్రారంభించారని తెలిపారు. ఉన్నత చదువుల కోసం మహిళలు తీసుకునే రుణాలకు కళలకు రెక్కలు పథకం ద్వారా షూరిటీతో పాటు వడ్డీని కూడా చెల్లిస్తామని తెలిపారు. ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల అనేక మంది మహిళలు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని తెలిపారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల ఉన్నత చదువులకు తీసుకున్న రుణాలకు ప్రభుత్వమే షూరిటీగా ఉంటుందన్నారు. మహిళల ఉన్నత చదువు కోసం తీసుకున్న రుణానికి ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందన్నారు. కర్నూలు డిస్ట్రిక్ట్స్ లో గోడ పత్రికను వెబ్సైట్ ను ప్రారంభించడం జరిగిందండి. ఈ పథకం ఒక ముఖ్య ఉద్దేశం ఎవరైతే ఇంటర్మీడియట్ చదివి ఉన్నారో, ఇంటర్మీడియట్ ఆ పై చదువులు ఎవరైతే చదివి ఉన్నారో వారికి ఉన్నతమైన చదువు చదవడానికి వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని అది షూరిటీ మాదిరిగా, అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలే వారు షూరిటీ, అలాగే ఆ ఇంట్రెస్ట్ అప్పుడు వచ్చినటువంటి ఉమ్మడి ప్రభుత్వం భరించే విధంగా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా శివరాత్రి జాగరణ అనంతరం పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులకు జోడుగులపాలెం వద్ద కార్పొరేటర్ స్వాతిదాస్ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఎంపీ ఎంఏవి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ శివరాత్రి నేపథ్యంలో శివభక్తులు చేసే పుణ్య స్నానాలకు తమ వంతు సాయంగా ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. శివరాత్రి నిన్న మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు అందరూ కూడా పవిత్ర స్నానాలు చేస్తూ ఉన్నారు. సముద్రంలో విశాఖపట్నం ప్రజలందరూ కూడా దానికి కావాల్సిన ఏర్పాట్లు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం సముద్ర తీరం అంతా కూడా మేము ఏర్పాట్లు చేసి అక్కడ మన మనుషులందరినీ పెట్టి ఎవరికి ప్రమాదాలు లేకుండా కాపాడే విధంగా కూడా చేసాం. అంతేకాకుండా ప్రసాదం నిన్నంతా కూడా ఉపవాసంలో ఉన్నారు. రాత్రి అంతా వాళ్ళు ప్రసాదాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా మంచిగా ఉండేలాగా మజ్జిగ కానీ, పులిహార కానీ, లేకపోతే రకరకాల స్వీట్స్ కానీ అన్నీ పెట్టి వాళ్ళకి మంచిగా చూసుకుంటా ఉన్నాం. ఈరోజు మా కార్పొరేటర్ గారు ఉమ్మడి స్వాతిదాస్ గారు, అదేవిధంగా ఉమ్మడి దాస్ గారు, మిగిలిన మా ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ ఈ జోడుగులపాలెం ఏరియాలో, ఎందుకంటే అరిలో ప్రాంతం 5 వార్డుల నుంచి అంతా కూడా ఇక్కడికే వస్తారు. ఈ ప్రాంతం అంతా కూడా జాగ్రత్తగా చూసుకుని వాళ్ళ దగ్గరుండి ఎవరికి ప్రమాదాలు జరగకుండా వాళ్ళందరికీ మంచిగా చూసి పంపిస్తూ ఉన్నారు. వీరికి నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఫేక్ పోలీసుల కేసును వెస్ట్ సబ్ డివిజన్ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ 2 సత్యబాబు మాట్లాడుతూ విశాఖలో పెందుర్తి పరిధిలో నకిలీ పోలీసుల పేరుతో మోసం చేసిన కేసులో నిందితుడు హనుమంతు రమేష్ కుమార్ సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేశారన్నారు. ఎస్ఐ అని చెప్పి రైల్వే జాబ్స్ ఇప్పిస్తామని ప్రజలను మోసం చేయడం జరిగిందన్నారు. 12 మంది బాధితుల నుండి మోసం చేసి 85 లక్షలకు పైగా డబ్బులు వసూలు చేశారని తెలిపారు. విజయవాడలో ఫేక్ SMS కూడా నిర్వహించారని తెలిపారు.
రమేష్ కి శ్రావణి అనే అమ్మాయితో పరిచయం అయిందని, తాను కూడా ఈ కేసులో భాగస్వామిగా ఉందన్నారు. ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. శ్రావణికి డిఆర్ఎం అధికారులతో పరిచయం ఉందంటూ బాధితుల్ని మోసం చేశారన్నారు. హనుమంతు చేసిన మోసం వల్ల ఎవరైనా బాధితులు ఉంటే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. ఇలాంటి ఫేక్ వ్యక్తులను ప్రజలు నమ్మకూడదని హెచ్చరించారు. కొంతమందికి రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేయడం జరిగింది. ఈ విధంగా 12 మంది దగ్గర 12 మందిని మోసం చేసి 85 లక్షల రూపాయల వరకు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే డబ్బులు తిరిగి చెల్లించమని చెప్పేసి అడిగారో ఆ కంప్లైనెంట్ని ఒక డమ్మీ పిస్టల్ తోటి చంపుతానని చెప్పేసి బెదిరించడం కూడా జరిగింది. ఈ నేరంలో ఆయనకి సాయి ప్రవీణ్ అనేటువంటి ఒక అతనితో పరిచయం ఉన్నటువంటి ఒక ఆమె కూడా సహకరించడం జరిగింది. వీళ్ళిద్దరి మీద కూడా 419, 420, 307, 368 ఐపీసీ, అదేవిధంగా ఆర్మ్స్ యాక్ట్, ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా నిందితులకి ఫేక్ ఎగ్జామినేషన్ ఒకటి, రైల్వే ఎగ్జామినేషన్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేరానికి పాల్పడినటువంటి రమేష్ కుమార్ అండ్ సాయి ప్రవీణ్ అని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందిరమ్మ అభయహస్తం యాప్ను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పి రాకేష్ రెడ్డి చేతుల మీదుగా శనివారం హోటల్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొంప గోవిందరాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ మేరకు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, ఇందిరమ్మ అభయహస్తం పథకం కింద రైస్ కార్డు గల పేద కుటుంబాలకు నెలకు 5,000 రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. బూత్ స్థాయిలో కార్యకర్తలు ప్రజలను కలిసి ఈ యాప్ డౌన్లోడ్ చేయిస్తారని తెలిపారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతపూర్లో ఖర్గే ప్రకటించిన మొదటి డిక్లరేషన్ కింద ఈ యాప్ రూపకల్పన చేశారని తెలిపారు. తిరుపతిలో ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటన చేసి మాట తప్పారని తెలిపారు. విశాఖలో 15న జరిగే సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టీల్ ప్లాంట్ పోరాటానికి సంఘీభావంగా మద్దతు ప్రకటన ఉంటుందని అన్నారు. రైల్వే జోన్ ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కోసం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం సాగిస్తుందని తెలిపారు. అనుకూలమా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా మీరు ఇస్తారా ఇయరా ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. పోలవరం పూర్తి చేస్తారా చేయరా ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పెట్టినటువంటి వెనకబడిన జిల్లాలకు, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ఈ ప్యాకేజ్ ఉంది, అది ఇస్తారా ఇయరా చెప్పాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం రైల్వే జోన్ ఇస్తారా ఇయరా చెప్పాలి. ఎందుకంటే 10 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉంది. 10 సంవత్సరాలు చేయలేనిది ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏమి ఇచ్చారు? పాచిపోయిన లడ్డు అని చెప్పి వంకలేని అన్నారు. ధర్మ పోరాటాలు తీసి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాటాలు తీసేది. ఇప్పుడు ఏమి ఇచ్చినారు బీజేపీ అని చెప్పి మళ్ళీ మీరు అలయన్స్ వెళ్తున్నారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం. మాకేం మీరు అలయన్స్ పోతే అభ్యంతరం లేదు కాంగ్రెస్ పార్టీకి. మీరు ప్రజలకు చెప్పేసి వెళ్ళాలి, లేకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితిలో లేరు. బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నప్పుడు ఇవన్నీ మన రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల సంగతి ఏందనేది కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఇక్కడ ఉన్న ఏ పొలిటికల్ పార్టీ కూడా అడిగే దమ్ము ధైర్యం లేదు నరేంద్ర మోడీని. కాంగ్రెస్ ఆ వాయిస్ కాంగ్రెస్ తీసుకుంటే మాకున్నటువంటి స్పేసు ఏ పొలిటికల్ పార్టీకి లేదు. ఇక అన్ని పార్టీలు బీజేపీకి తొత్తే ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మేము కూడా టీడీపీని, జనసేన డిమాండ్ చేస్తున్నాం. మీరు మన రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, వెనకబడిన జిల్లాల ప్యాకేజు, కడప స్టీల్ ప్లాంటు, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, ఈ అంశాలన్నీ బీజేపీ ద్వారా మీరు ఏం చూపిస్తే మీ ఉమ్మడి మేనిఫెస్టోలో ఇవి చేస్తారా చేయరా మీరు ప్రజలకు చెప్పాలి ఎలక్షన్ల ముందే. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నరేంద్ర మోడీకి 3 పార్టీలు తొత్తులాగా వివరిస్తున్నాయి. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ పార్టీలాగా. ఇప్పుడు మీరైతే చూసినారు, ఇప్పుడు వాళ్ళ డైరెక్ట్ అలయన్స్ లో కూడా బీజేపీతో వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. కనుక బీజేపీని ప్రశ్నించే పార్టీ ఒకటి కూడా లేదు, ఒక కాంగ్రెస్, కమ్యూనిస్ట్ తప్ప. కనుక కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ఇక్కడ ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా ఇక్కడ మేము ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం ఒంటరిగానే పోటీ చేస్తాం. వాజి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జాగరణ అనంతరం సాగర తీరంలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు. శివనామ స్మరణతో మారుమోగిన విశాఖ సాగర తీరం. పుట్టుకతో వచ్చిన తీవ్రమైన మెదడు, వెన్నుముక లోపాలను నివారించడంలో పురోగతి సాధించామన్న ఏఎంసీ ప్రిన్సిపల్. భారతదేశంలో ఈ అధ్యయనం చేపట్టిన మొట్టమొదటి వైద్య కళాశాల మనదేనన్న డాక్టర్ బుచ్చిరాజు. ఇందిరమ్మ అభయంతో ప్రతి నెల పేదవాడి ఇంటికి 5,000 రూపాయల పెన్షన్. కరపత్రాలను, వెబ్సైట్ ను లాంచ్ చేసిన కాంగ్రెస్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ రాకేష్ రెడ్డి.
వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.